ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయినటువంటి హోమ్ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. మూవీ ప్లాట్ ఏంటంటే, మ్యాక్స్ అనే ఒక అబ్బాయి తనకు పడినటువంటి జైలు శిక్షని తప్పించుకోవడానికి ఒక రిటైర్మెంట్ హోమ్ కి పంపించబడతాడు. ఆ హోమ్ లో జరిగింది ఏంటి అనేది మూవీ కంప్లీట్ స్టోరీ. సినిమా అనేది చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ సస్పెన్స్ తో నిండి ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా స్టార్ట్ అవ్వగానే మనం మ్యాక్స్ ని చూస్తాం. ఇతని లైఫ్ అనేది పూర్తిగా నాశనమైనట్టే కనిపిస్తుంది. రోజంతా మత్తులో ఉంటాడు. రాత్రైతే గోడలపై గ్రాఫిటీ వేస్తాడు. కానీ ఇతని జీవితం ఇలా ఎందుకైందో తెలుసుకోవాలంటే అతని చిన్నతనంలోకి వెళ్ళాలి. మ్యాక్స్ ఒక ఫోస్టర్ చైల్డ్, అంటే ఒక కపుల్ అతన్ని అడాప్ట్ చేసుకుంది. ఆ కపుల్ మరికొందరు పిల్లల్ని కూడా అడాప్ట్ కింద తీసుకున్నారు. అందులో లూక్ అనే అతను మ్యాక్స్ కి బాగా క్లోజ్. అయితే వాళ్ళ మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా లూక్ అతనికి ఒక అన్నయ్య లాంటివాడు. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేరు. కానీ ఒకరోజు లూక్ కాలేజ్ కోసం ఊరిని విడిచిపెట్టేసి వెళ్లాల్సి వచ్చే టైం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మ్యాక్స్ కి బాధ వచ్చేలా చేస్తుంది. లూక్ అతన్ని ఓదార్చుతూ, నేను నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తా. 4 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ కలిసి ఉంటాం. నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదిలేనని అంటాడు. ఈ మాటలతో మ్యాక్స్ కి కొంచెం రిలీఫ్ వస్తుంది. కానీ లూక్ కాలేజ్కి వెళ్లిన కొన్ని రోజులకే మ్యాక్స్ తన పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నట్టు చూశాడు. ఎందుకంటే లూక్ తన జీవితాన్ని అంతం చేసుకున్నాడని తెలిసింది. అతను ఒక నోట్ కూడా వదిలేసి వెళ్ళాడు. దాంట్లో ఇక నా వల్ల కాలేకపోతుందని రాసుంటుంది. ఆ క్షణం నుంచి మ్యాక్స్ జీవితం పూర్తిగా మారిపోయింది. లూక్ తనని మోసం చేశాడని అనిపించింది. చిన్నప్పటి నుంచి మ్యాక్స్ ఒక మంచి పెయింటర్. తనకున్నటువంటి ఆ స్కిల్ ఇప్పుడు అతను తన కోపాన్ని గోడలపై గ్రాఫిటీ వేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అయితే ఈ గ్రాఫిటీ అనేది గోడలపైన ఇల్లీగల్ గా వేసేటువంటి ఒక పెయింటింగ్ అని చెప్పొచ్చు. ఇంతలో టీవీలో కొన్ని వార్తలు వస్తాయి. ఒక పెద్ద తుఫాను ఆ ప్రాంతాన్ని తాకబోతుందని తెలుస్తుంది. ఆ రాత్రి మ్యాక్స్ మళ్ళీ గ్రాఫిటీ వేయడానికి బయలుదేరాడు. ఒక షాప్ లోకి వెళ్లి పైకెక్కి గ్రాఫిటీ వేస్తుండగా పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో కూడా ఇతను చాలా సార్లు పోలీసులకి దొరికింటాడు. కాబట్టి ఈసారి జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళ ఫాదర్ కొన్ని కాంటాక్ట్స్ ని ఉపయోగించి జడ్జితో మాట్లాడి క్రిమినల్ ఛార్జెస్ పడకుండా కమ్యూనిటీ సర్వీస్ తో పనిష్మెంట్ ను తగ్గించాడు. జైలుకు బదులు మ్యాక్స్ ని గ్రీన్ మెడల్స్ లో ఉన్నటువంటి రిటైర్మెంట్ హోమ్ కి పంపాలని డిసైడ్ చేస్తారు. అక్కడ వృద్ధులుంటారు. అక్కడ క్లీన్ చేసే పనులు చేయాలి, మంచిగా ప్రవర్తించాలి, లేకపోతే డైరెక్ట్ గా జైలుకి వెళ్తాడు. మ్యాక్స్ ఇక ఆ హోమ్ కి చేరుకున్నాడు. బయట నుంచి అతనికి పైన ఒక విండోలో ఒక ముసలివాడు తొంగి చూస్తూ కనిపించాడు. బయట ఒక బొమ్మ ఉంది. చేతిలో ఒక కప్పు పట్టుకొని కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే అక్కడి వర్కర్స్ జూనో లెస్ అతను చేయాల్సినటువంటి పనులేంటో చెప్పేస్తారు. 4th ఫ్లోర్ కి వెళ్లడం నిషేధం అని చెప్తూ అక్కడ స్పెషల్ కేర్ పేషెంట్లు ఉంటారని చెప్పేస్తారు. అయితే ఆ 4వ అంతస్తులోనే ఆ ముసలివాడు మ్యాక్స్ ని ఇంతకు ముందు నుంచి చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే మ్యాక్స్ క్లీనింగ్ చేసే సామాన్ తీసుకుని వెళ్తూ ఉంటే ఒక హ్యూమన్ స్టాచ్యూ కనిపించింది. అతను సరదాగా దాని కళ్ళు తీసేశాడు. ఆ తర్వాత ఒక్కొక్క రూమ్ లోకి వెళ్లి చెత్తని కలెక్ట్ చేస్తూ రూమ్ లోకి వెళ్లే ముందు తలుపు తట్టేవాడు. కానీ ఒక రూమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి లోపలికి డైరెక్ట్ వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి జంట మాస్క్ పెట్టేసుకుని తమ పనిలో బిజీగా ఉన్నారు. ఇది చాలా వింతగా అనిపించి మ్యాక్స్ అక్కడ నుంచి సైలెంట్ గా వెనక్కి వచ్చేశాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంత జరుగుతుందా అని అతను ఊహించలేదు. మరోవైపు కింద పూల్ దగ్గర స్ట్రెచ్చింగ్ యాక్టివిటీ జరుగుతుంది. మ్యాక్స్ అక్కడ క్లీనింగ్ వర్క్ చేస్తుండగా నార్మా అనే మహిళ అతనితో మాట్లాడుతుంది. ఆ టైంలో పూల్లో ఉన్నటువంటి ఒక మహిళ యొక్క తల దగ్గర నుంచి బ్లడ్ కారడం అనేది మొదలవుతుంది. ఆమె రీసెంట్ గానే స్క్రీన్ ట్రీట్మెంట్ చేయించుకుంది. స్ట్రెచ్చింగ్ వల్ల చర్మం చెరిగిపోయింది. ఆ సీన్ మ్యాక్స్ ను కాస్త అప్సెట్ చేస్తుంది. ఆ రాత్రి మ్యాక్స్ నిద్రపోతుండగా రూమ్ లో ఒక విచిత్రమైనటువంటి సౌండ్ వినిపిస్తుంది. ఎలా అంటే వెంట్ నుంచి ఎవరో సైలెంట్ గా అరుస్తున్నట్టు వినిపిస్తుంది. రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. కానీ మ్యాక్స్ దాన్ని మూసి మళ్ళీ నిద్రపోయాడు. మొదటి రోజు అయితే అంత సాఫీగా సాగలేదు. నెక్స్ట్ డే హోమ్ లోని అందరు కూడా మ్యాక్స్ కి వెల్కమ్ చెప్తారు. అక్కడ లో, నార్మా, ఈథన్, ఏలీ, ఇంకొక పెయింటింగ్ చేస్తున్నటువంటి ఉమెన్ ఉన్నారు. ఆ ఉమెన్ ని చూస్తే మ్యాక్స్ కి ఒక వింతైనటువంటి వైబ్ వస్తుంది. ఫైనల్ గా అతను డాక్టర్ సేబియన్ ని కలుస్తాడు. అతను మ్యాక్స్ కళ్ళని చూసి నీ కళ్ళలో ఒక డీప్ స్టోరీ ఉందని మెచ్చుకుంటాడు. ఆ రాత్రి మ్యాక్స్ నిద్రలో ఉన్నప్పుడు మాస్క్ ధరించినటువంటి ఒక ఉమెన్ అతని పక్కన పడుకుంటుంది. మ్యాక్స్ మేల్కొనగానే ఆమె కత్తితో అతని కడుపులో గుచ్చుతుంది. వెంటనే ఇంకొక వ్యక్తి వచ్చి అతని గొంతు పట్టుకుంటాడు. కానీ అది నిజం కాదు, ఒక భయంకరమైనటువంటి కళ మాత్రమే. ఇక నిద్ర పట్టక మ్యాక్స్ కారిడార్స్ లో తిరుగుతూ ఆ హోమ్ నంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అదే టైంలో ఈథన్, ఏలీ ఇద్దరు నైట్ టైంలో డాన్స్ చేస్తూ కనిపించారు. అది వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ. ఆ క్షణం మ్యాక్స్ కి కొంత హ్యాపీగా అనిపించింది. తర్వాత మ్యాక్స్ వెళ్తుండగా
ఉండగా మళ్ళీ బెంచ్ నుంచి అరుపులు వినిపించాయి. అదే టైంలో నార్మా వచ్చి అతన్ని తన రూమ్ కి తీసుకెళ్ళింది. అక్కడ ఒక చిన్న కప్పు కనిపించింది. అదే కప్పు ఇంతకు ముందు మ్యాక్స్ బయట స్టాచ్యూ చేతిలో చూసింది అయి ఉంటుంది. నార్మా అంటుంది, ఇది నా ఫ్రెండ్ ఏసర్ చేసింది. ఆమె ఇక్కడే ఉండేది, కానీ కొన్నేళ్ల క్రితం చనిపోయిందని చెప్తుంది. రూమ్ లో ఒక పెయింటింగ్ కూడా ఉంది. అది సగం చిరిగిపోయి ఉంది. అది నార్మా కొడుకైనటువంటి జాకబ్ మదర్స్ డే కోసం చేసిచ్చింది. కానీ ఒకరోజు వాళ్ళ మధ్య గొడవై జాకబ్ దాన్ని చింపేసుంటాడు. నార్మా మ్యాక్స్ తో ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే అతనిలో తన కొడుకైనటువంటి జాకబ్ ని గుర్తు చేసుకోవడం ఒక కారణంగా చెప్పొచ్చు. అయితే జాకబ్ కూడా చనిపోయాడు. అందుకే నార్మా ఎన్నో నైట్స్ నుంచి సరిగ్గా నిద్రపోలేదు. మ్యాక్స్ కూడా అలాంటి బాధలోనే ఉన్నాడు. ఈ హోమ్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుందని మ్యాక్స్ తెలుసుకుంటాడు. నెక్స్ట్ డే లు అతనితో మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చే వృద్ధులవి వ్యాధులు కాదు, వాళ్ళకి వచ్చేటువంటి ఫ్రస్ట్రేషనే వాళ్ళని కుంగి కృషించేలా చేస్తుంది. జీవితం అంతా వాళ్ళకు తమ కోసం కొంచెం కూడా టైం ఉండదు. ఇక్కడికి వచ్చాక టైం మాత్రమే ఉంటుంది. దీంతో దానికి అలవాటు పడలేక వాళ్ళు మానసికంగా కుంగిపోతారని అంటాడు. అందుకే ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ నడుస్తుందని లూ చెప్తాడు. ఆ ఆలోచన మ్యాక్స్ కి నచ్చింది. కానీ పనిచేస్తుండగా మళ్ళీ వెంట నుంచి అరుపులు వినిపించాయి. ఈసారి మ్యాక్స్ కంట్రోల్ చేసుకోలేక 4వ అంతస్తుకు వెళ్లాలని డిసైడ్ అవుతాడు. అయితే లిఫ్ట్ లో యాక్సెస్ లేకపోవడంతో మెట్ల ద్వారా పైకెళ్లి లాక్ ను బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. అక్కడ చాలా మంది వృద్ధులు వీల్ చైర్ లో ఉండి టీవీ ఆన్ లో ఉన్నా కూడా ఒక జీవం లేని వ్యక్తుల్లాగా కనిపిస్తారు. వాళ్ళ కళ్ళ నుంచి బ్లడ్ కారుతుంది. ఆ విండోలో నుంచి తొంగి చూసినటువంటి ముసలివాడు కూడా అక్కడే ఉన్నాడు. అయితే మ్యాక్స్ అతను చూసి అరుస్తూ అటాక్ చేశాడు. సరిగ్గా అప్పుడే జూను లెస్ వచ్చేసి మ్యాక్స్ ని కాపాడారు. ఆ క్షణం నుంచి మ్యాక్స్ కి ఈ హోమ్ లో ఏదో ఒక సీక్రెట్ ఉందని క్లియర్ గా అనిపించింది. అయితే మ్యాక్స్ ను రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన డాక్టర్ సేబియన్ ప్రేమగా వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. ఆ రాత్రి మ్యాక్స్ మళ్ళీ నార్మాని కలిశాడు. ఆమెకు 4వ అంతస్తు గురించి చెప్పాడు. నార్మా కూల్గా ఒక విషయం చెప్పింది. వాళ్ళ పరిస్థితి మన వల్ల ఏం మారదు, దాన్ని ఎవరు కూడా మార్చలేరని అంటుంది. ఆమె తన కొడుకు గురించి తలుచుకుని చెప్తూ ఒక సెంటెన్స్ ని గుర్తు చేస్తుంది. ఏ హార్ట్ నోస్ ఏ హార్ట్ అని చెప్తుంది. అంటే ఎవరైనా నిజంగా ఏమైపోతున్నారనేది మన హృదయానికి మాత్రమే తెలుసని చెప్తుంది. అవి మాటల్లో ఆమె మ్యాక్స్ ను ఆ అంతస్తు దగ్గరికి వెళ్ళొద్దని చెప్తుంది. కానీ మ్యాక్స్ పట్టుదలతో మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఈసారి ఆ ముసలివాడు ఒక కార్నర్ దగ్గర ఒక చోట నిలబడి ఉన్నాడు. మ్యాక్స్ అతని దగ్గరికి వెళ్ళగానే అతను మ్యాక్స్ ని గొంతు నొక్కి చంపాలనుకుంటాడు. అక్కడున్న వాళ్ళంతా అరుస్తూ మ్యాక్స్ ను చంపాలని చూస్తున్నారు. లక్కీగా ఇది కూడా ఒక కలే అయి ఉంటుంది. నెక్స్ట్ డే నార్మా డాక్టర్ సేబియన్ లెస్ తో గొడవ పడుతున్న టైంలో మ్యాక్స్ వచ్చి తన డ్రీమ్ ని పూర్తిగా చెప్పేస్తాడు. నార్మా చెప్పిన వివరాలతో జాకబ్ వేసినటువంటి ఆ చిరిగిపోయినటువంటి పెయింటింగ్ ని మళ్ళీ గీశాడు. అది చూసినటువంటి నార్మాకి ఇప్పుడు తన హృదయం కరిగిపోయింది. ఆమె మ్యాక్స్ తో, ఈ ప్రదేశం సేఫ్ కాదు, నీ వల్ల అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అంటుంది. కానీ ఎవరు అక్కడికి రాగానే ఆమె ఆగిపోయింది. ఆ రాత్రి నార్మాకి ఒంట్లో బాగాలేకపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు జూనో చెప్తుంది. మరుసటి రోజు మ్యాక్స్ బయట క్లీన్ చేస్తుండగా ఆ ముసలివాడు విండోలో తన చేతితో పళ్ళని కొరికి రక్తంతో ఏదో రాస్తుండగా కనిపించాడు. అంతలోనే నార్మా పైనుంచి కిందకి పడి ఫెన్స్ మీద పడి దారుణంగా చనిపోయింది. డాక్టర్ అంటాడు, ఇది ఒక సూసైడ్. ఆమె నోట్లో నా కొడుకుని కలవడానికి వెళ్తున్నానని రాసిందని చెప్తాడు. కానీ మ్యాక్స్ కి అది నమ్మేలా అనిపించదు. ఇదే పరిస్థితి లూకి కూడా జరిగి ఉండొచ్చని అనిపించింది. నార్మా చనిపోవడం మ్యాక్స్ ని తీవ్రంగా కలిచివేస్తుంది. ఆమె ఇక్కడ మ్యాక్స్ కి ఒక మంచి ఫ్రెండ్ గా మారింది. లూ కూడా తీవ్రంగా బాధపడ్డాడు. ఎందుకంటే అతనికి నార్మాతో ఒక స్పెషల్ కనెక్షన్ ఉండేది. మ్యాక్స్ నార్మా చివరిసారిగా చెప్పిన మాటలు ఏంటంటే, ఈ ప్రదేశం సురక్షితం కాదని లూకి చెప్పాడు. ఇది విన్న లూ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళి తనకు మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని, కొన్నిసార్లు తనేం చేస్తున్నానో కూడా గుర్తుండదని ఒప్పుకుంటాడు. ఆ రాత్రి మ్యాక్స్ తన రూమ్ లో యూవీ లైట్ కనిపించింది. దాన్ని ఆన్ చేసి చూస్తే గోడపై రాసినటువంటి కొన్ని వర్డ్స్ కనిపించాయి. ఆ గోడపై చూస్తే ఆ అక్షరాలు ఏంటంటే ఫైండ్ ద మార్క్డ్ వన్స్ అని కనిపిస్తాయి. మ్యాక్స్ వెంటనే ఆ గుర్తులున్న వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. లూక్ యొక్క మెడపై ఎక్స్ యొక్క గుర్తుండడం గమనించాడు. చాలా మంది తమ మెడలు తడుముకుంటూ ఉండడం చూసి వాళ్ళ మెడలపై కూడా అదే గుర్తు ఉందని డౌట్ పడతాడు. నార్మా రూమ్ లో ఏదైనా క్లూస్ ఉంటాయేమో అని వెళ్ళినా కూడా అక్కడ రూమ్ అనేది ఖాళీగా ఉంది. లెస్ ను అడిగితే ఆమె సామానంతా బేస్మెంట్ లో ఉందని చెప్తాడు. బేస్మెంట్ లోకి వెళ్తే అక్కడ నార్మా డైరీలో మ్యాక్స్ ఒక ఎంట్రీ చదివాడు. మ్యాక్స్ కి ఈ హోమ్ అనేది ప్రమాదకరమని చెప్పాలి. రాత్రిపూట వాళ్ళు ఇంజెక్షన్స్ డాగ్స్ తో ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని మార్చేస్తున్నారు. ఇక వచ్చే ప్రమాదం నాకేనా లేక లూక్ గా అని రాసుంటుంది. ఇది చూసి మ్యాక్స్ కి లూ కూడా ప్రమాదంలో ఉన్నాడని అర్థమవుతుంది. అయితే లూ దగ్గరికి వెళ్లిన మ్యాక్స్ అతను తన పళ్ళని పీక్కుంటున్నట్టు చూశాడు. అయితే వ్యాధి తిరిగి వచ్చింది కాబట్టి వెంటనే డాక్టర్ ని పిలిచాడు. సేబియన్ వచ్చి లూని కాపాడాడు. కానీ ఇప్పుడు మ్యాక్స్ కి డాక్టర్ మీద డౌట్ వస్తుంది.
నెక్స్ట్ సీన్ లో మ్యాక్స్ తన రీసెర్చ్ లో డాక్టర్ సేబియన్ బ్రెయిన్ ఏజింగ్ కి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ ఐ థెరపీ వల్ల హాస్పిటల్ నుంచి తొలగించబడ్డారని తెలిసింది. అదే టైంలో మ్యాక్స్ కి స్క్రీన్ పై హ్యావ్ యూ సీన్ ద లైట్ అనే పాపప్స్ వచ్చాయి. వాటిని క్లిక్ చేయగానే ఒక డార్క్ వెబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. అక్కడ మ్యాక్స్ ముందు ఫేస్ అటు ఇటు ఉన్నటువంటి ఒక అమ్మాయి లైవ్ స్ట్రీమ్ లో కనిపించింది. ఆమె ఏదో చెప్పబోయే లోపే కరెక్ట్ గా కనెక్షన్ అనేది కట్ అయింది. ఇప్పుడు మ్యాక్స్ ఈ హోమ్ గురించి నిజాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. స్పై కెమెరాలు ఆర్డర్ చేసి వివిధ చోట్ల అమర్చాడు. ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో మార్క్డ్ వన్స్ ని గుర్తించాలనుకున్నాడు. అప్పుడు అదే అమ్మాయి గ్రేచెన్ అతనితో మళ్ళీ కనెక్ట్ అవుతుంది. నువ్వు చూసిన యూవీ లైట్ నేనే పెట్టాను, నిన్ను ట్రాక్ చేయగలుగుతున్నాను. నార్మా ఎంతో తెలుసుకుంది, అందుకే ఆమెను అడ్డు తొలగించారు, నన్ను కాపాడమని అంటుంది. అదే టైంలో కెమెరాల్లో 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి ముసలివాడు బయటకొచ్చి కెమెరాలతో ఆడుకుంటున్నాడు. రాత్రి ఒక మార్క్డ్ వన్ ని బేస్మెంట్ కి తీసుకెళ్తున్నానని కనిపించింది. అక్కడ కుక్కతో ఉన్నటువంటి ఒక పర్సన్ కూడా ఉన్నాడు. మ్యాక్స్ వెనకాల దాక్కుని ఒక డాక్టర్ సర్జరీ చేస్తున్న సౌండ్ ని విన్నాడు. కానీ మ్యాక్స్ ను వాళ్ళు చూసేశారు. వెంటనే అతను తన రూమ్ కి పరిగెత్తాడు. అక్కడ మ్యాక్స్ కి లైవ్ స్ట్రీమ్ లో కనిపించినటువంటి గ్రేచెన్ తన ఎదురుగా కనిపిస్తుంది. ఆమె అతనికి అసలు స్టోరీని చెప్తుంది. ఈ హోమ్ లో ప్రభుత్వం డ్రగ్ టెస్టింగ్ చేస్తుందనేది ఒక పచ్చబద్ధం. నిజమేంటంటే వాళ్ళు ఓల్డ్ కల్ట్ మెంబర్స్. వాళ్ళు యవ్వనం కోసం యువకుల జీవాన్ని తీసేస్తారు. నా తండ్రిని కూడా 4వ అంతస్తులో బంధించారు, దానికి నీ హెల్ప్ కావాలని అంటుంది. ఇక గ్రేచెన్ వెళ్తుండగా ఒక ముసలాడు ఆమెపై అటాక్ చేస్తాడు. మ్యాక్స్ ఆమెను కాపాడబోయి గాయపడ్డాడు. స్పృహలోకి రాగానే డాక్టర్ తనపై టెస్టులు చేస్తున్నటువంటి డ్రీమ్ వచ్చింది. జూనో అంటుంది, 4వ అంతస్తులో ఉన్నటువంటి పేషెంట్ మ్యాక్స్ ను గాయపరిచాడు, డాక్టర్ చెకప్ చేయాల్సిందని చెప్తుంది. కానీ మ్యాక్స్ భయంతో అక్కడి నుంచి పేరెంట్స్ ఇంటికి పారిపోతాడు. అక్కడ పేరెంట్స్ మరో 2 అమ్మాయిలను అడాప్ట్ చేసుకుని ఉన్నారని తెలుస్తుంది. మ్యాక్స్ మదర్ అతనితో మాట్లాడుతూ ఏ హార్ట్ నోస్ ఏ హార్ట్ అనే సెంటెన్స్ ని ఒక ఫ్రెండ్ చెప్పాడని చెప్తూ సేమ్ నార్మల్ లాగే చెప్తుంది. అదే రోజు పేరెంట్స్ మ్యాక్స్ కి పనిష్మెంట్ తక్కువ చేయడానికి జడ్జి దగ్గరికి వెళ్తారు. తర్వాత మ్యాక్స్ ఇంటినంతా వెతికాడు, కానీ ఏం దొరకదు. అయితే ఆ ఇంట్లో అమ్మాయిలు అతన్ని సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ పిల్లలకి ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆ సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్తారు. ఆ రూమ్ ని చూస్తే మొత్తం అంతా కూడా ఒక రిచువల్ చేసే ప్రదేశంలా కనిపిస్తుంది. ఆ రూమ్ లో ఒక కప్ ఉంటుంది, సేమ్ నార్మా దగ్గర ఉన్నటువంటి కప్ అయి ఉంటుంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడే ఒక రోమన్ గాడెస్ యూత్ డియా స్టాచ్యూ ఉంటుంది. అక్కడ పాత ఫోటో ఆల్బమ్లు, ఆ ఫొటోస్లలో రిటైర్మెంట్ హోమ్ లో ఉన్నటువంటి కొందరు కనిపిస్తారు. ఆ ఫొటోస్ లో ఉంది నార్మా, ఈథర్, ఏలిస్, డాక్టర్ సేబియన్, ఇంకా వాళ్ళతో పాటు మ్యాక్స్ యొక్క ఫోస్టర్ పేరెంట్స్ కూడా ఉంటారు. ఫోటో చూస్తే అందరూ పార్టీలో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళ ముందు ఒక యంగర్ బాయ్ వైట్ క్లాత్ ని వేసుకుని ఉంటాడు. అయితే వాటిని కరెక్ట్ గా చూస్తే ప్రతి ఫోటో 3 years గ్యాప్ లో తీసి ఉంటాయి. అంతేకాదు ప్రతి ఫోటోలో పార్టీ లాగా ఫోజ్ లో కనిపిస్తూ వాళ్ళ ముందు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త యవ్వనంతో ఉన్నటువంటి ఒక కొత్త అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయిని చూస్తే నీరసంగా కనిపించి కావాలని వాళ్ళ జీవం తీసేసినట్టుగా కనిపిస్తుంది. మ్యాక్స్ కి ఇప్పుడు అంతా అర్థమైంది. ఈ రిటైర్మెంట్ హోమ్ లో ఉంటున్న వాళ్ళంతా డియా అనే గాడెస్ ని పూజించే ఒక కల్ట్ మెంబర్స్ అయి ఉంటారు. ఈ మెంబర్స్ అంతా కలిసి ఈ అబ్బాయిని చిన్నతనంలో అడాప్ట్ చేసుకుని మెల్లిగా పెద్దయ్యాక వాళ్ళు తమ యొక్క ఏజ్ పెరగకుండా ఉండడం కోసం యువకుల యొక్క యవ్వనాన్ని తీసేస్తారు. లూక్ ని కూడా ఆ మెంబర్సే బలిచ్చి ఒక జీవం లేని వ్యక్తిగా మార్చేశారని తెలుస్తుంది. ఇప్పుడు ఆ 2 అమ్మాయిలకు కూడా ఇదే జరగబోతుంది. మ్యాక్స్ తిరిగి హోమ్కి వచ్చి 4వ అంతస్తుకి వెళ్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ముసలాయన ఎవరో కాదు, లూక్ అని తెలుస్తుంది. లూక్ మ్యాక్స్ ని ఎన్నాళ్ళుగానో కాపాడాలనుకుంటున్నాడు. 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా యొక్క శరీరాలు వృద్ధుల్లా కనిపించిన వాళ్ళలో జీవం లేకుండా ఉండి యవ్వనం లేని యువకులే అని చెప్పొచ్చు. ఆ ఫ్లోర్ లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ తక్కువ వయసులోనే ముసలి వాళ్ళలాగా అయిపోతారు. లూక్ కనీసం మాట్లాడలేక మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్లాలని వార్నింగ్ ఇస్తూ బ్లడ్ తో రాయడానికి ఇప్పటి వరకు ట్రై చేసి ఉంటాడు. అంతలో ఏమైనా చేసేలోపే లెస్ వచ్చేసి మ్యాక్స్ ను క్యాప్చర్ చేసేస్తాడు. మ్యాక్స్ స్ప్రోలోకి రాగానే తను ఒక వైట్ సూట్ లో సర్కిల్ మధ్యలో కూర్చున్నట్లు కనిపిస్తుంది. అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ గతంలో అతన్ని కలిసిన వారైన జూనో, లెస్, డాక్టర్ సేబియన్, ఇతర వృద్ధులు ఉంటారు. అప్పుడే అసలు నిజం బయటపడుతుంది. లూక్ చెప్పిన దాని ప్రకారం ఇది నిజానికి అసలు ప్రభుత్వం చేసేటువంటి సీక్రెట్ టెస్టింగ్ కానీ ఎక్స్పెరిమెంట్ ఏం కాదు. ఇది అందరికీ ఒక కట్టుకథగా చెప్పి అల్లేసి ఉంటారు. డాక్టర్ సేబియన్ భార్య గ్రేచెన్ అయి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి మ్యాక్స్ కి ఒక ఫేక్ మిషన్ ఇచ్చారు. అంటే మ్యాక్స్ ను హీరోలా అనిపించేలా చేస్తూ తామంతా కలిసి ఒక గేమ్ ఆడినట్టు ప్లాన్ చేసి ఉంటారు. నిజానికి ఇది వాళ్ళందరికీ బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక మూవీ లాగా ప్లాన్ చేసి మ్యాక్స్ ను హీరోలాగా చూపిస్తూ ఒక్కొక్క ట్విస్ట్ ని రివీల్ చేస్తూ హీరో ఒక
ఒక పెద్ద విషయాన్ని కనిపెట్టినట్టుగా చేసి ఆ సీన్స్ అన్నిటినీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నార్మా కూడా ఈ ఆడినటువంటి డ్రామాలో ఒక భాగమే. కానీ ఆమె మ్యాక్స్ తో నిజంగా రిలేషన్ ని పెంచుకుంది. అందుకే ఆమెని చంపేశారు. అయితే ఈ ముసలి వాళ్ళంతా టీనేజర్స్ లాగా కనిపించకపోయినా అసలు వాళ్ళ బాడీలు పెద్దవాళ్ళవే, కానీ లోపల నుంచి మాత్రం వాళ్ళు పూర్తిగా యంగ్ ఉంటారు. అందుకే ఇక్కడ అర్ధరాత్రి వరకు పెద్ద పెద్దగా చర్చలు, సెక్షువల్ యాక్టివిటీస్ కూడా నడుస్తుంటాయి. అయితే ఇది నార్మల్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా సంవత్సరాలుగా బ్రతికే ఉన్నవాళ్ళు. మ్యాక్స్ యొక్క ఫేక్ పేరెంట్స్ యొక్క ఏజ్ వచ్చేసి 109 ఉంటే ఈథన్ 114 లెస్ 93, లూక్ అయితే ఏకంగా 128 ఏళ్ల వాడై ఉంటాడు. వాళ్ళంతా యంగ్ గా ఉండేందుకు గాడెస్ ఆఫ్ యూత్ అండ్ ఫెర్టిలిటీ అంటే డియా యొక్క నెక్టర్ కావాలి. అది రైట్ ఐ అంటే అది కంటి వెనుకున్న భాగంలో ఉంటుంది. సైన్స్ దాన్ని ఒక నార్మల్ గ్లాండ్ అని తేల్చేసింది, కానీ అది నిజానికి యవ్వనానికి ఒక మంచి సోర్స్ గా చెప్పొచ్చు. వయసు పెరిగే కొద్దీ అది క్రమంగా తగ్గిపోతుంది. అందుకే వీళ్ళంతా యంగ్ పిల్లల కంట్లోంచి నెక్టార్ ను తీసేసి వాళ్ళు డ్రింక్ చేస్తారు. అదే వాళ్ళకి యంగ్ గా ఉండేందుకు ఏకైక మార్గం. మ్యాక్స్ ఈ హోమ్ కి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి అతని కంట్లో నుంచి నెక్టార్ తీసుకుంటూ ఉంటున్నారు. అయితే ఇదంతా అతనికి తెలియదు. కానీ అతను రాత్రి మధ్యలో ఉలిక్కి పడుతూ లేచేవాడు. అతనికి వచ్చినవన్నీ డ్రీమ్స్ కాదు, నిజమైనటువంటి మెమరీస్. ఇలా వాళ్ళు రోజుకొక బొట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకవేళ వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది పూర్తిగా లేకపోతే ఎవరైనా పిల్లాడు వాళ్ళు చేస్తున్నటువంటి నిజాన్ని గమనిస్తే వెంటనే ఆ పిల్లాల్లో నుంచి మొత్తం నెక్టార్ని తీసేసి అతన్ని పూర్తిగా నీరసంగా మార్చేస్తారు. అలా ఆ వ్యక్తిలో మొత్తం లైఫ్ ని తీసేసి 4th ఫ్లోర్లోకి తీసుకెళ్లి అక్కడ వదిలిస్తారు. తర్వాత మళ్ళీ అక్కడికి కొత్త పిల్లాడు వస్తాడు. వాళ్ళు ఎక్కువగా ఏ పిల్లర్నైనా సంవత్సరాల తరబడి వాడతారు, ఎందుకంటే యంగ్ బాడీలో నెక్టార్ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. కానీ మ్యాక్స్ ఇప్పుడు బాగా రెబల్ గా మారిపోయాడు కాబట్టి త్వరలోనే 4th ఫ్లోర్ కి వెళ్ళిపోతాడు. డాక్టర్ ఇప్పటికే అతని కంట్లో ఉన్నటువంటి ఎక్కువ నెక్టార్ ని తీసేసి అతన్ని పైకి షిఫ్ట్ చేసేసాడు. అప్పటికి కొద్ది కొద్దిగా వాళ్ళ కంట్లో నుంచి తీస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళ కంట్లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది. కానీ లూక ఈ స్టేజ్ రాకుండా చూస్తాడు. తన వీల్ చైర్ లోని స్పైక్ ని తీసేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లాడి యొక్క కండిని పంచర్ చేసి వారి దగ్గర నుంచి నెక్టార్ మొత్తం తీసి మ్యాక్స్ కి ఇచ్చి డ్రింక్ చేస్తాడు. దాంతో మ్యాక్స్ లోకి తిరిగి లైఫ్ వస్తుంది. అదైతే మామూలుగా కాదు, మరీ ఎక్కువ పవర్ తో ఉంటుంది. అప్పటికే బయట తుఫాన్ వస్తుంది. ఇక మ్యాక్స్ ఒక్కొక్కరిని చంపడానికి ప్లాన్ చేస్తాడు. జూను అతనికి పైకి వచ్చిన వెంటనే మ్యాక్స్ ఆమెను దారుణంగా చంపేస్తాడు. తర్వాత టూల్స్, గొడ్డలితో అందరినీ చంపేస్తూ మారణ హోమాన్ని స్టార్ట్ చేస్తాడు. ఎదురొచ్చిన ప్రతి ఒక్కడు మ్యాక్స్ చేతిలో పోతారు. ఇది నిజానికి చిన్నప్పటి నుంచి అతని లోపల దాగినటువంటి వేరే లెవెల్ అగ్రెషన్ అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచే అతని ఈ విషయాన్ని డ్రాయింగ్ లా వేసేవాడు. అందరినీ చంపిన తర్వాత రిటైర్మెంట్ హోమ్ ను ఒక ఫ్యూనరల్ హోమ్ లా మార్చేస్తాడు. అయితే అతని ఫేక్ పేరెంట్స్ తప్పించుకుంటూ పారిపోతుంటే వాళ్ళని ప్రకృతి సృష్టించినటువంటి ఆ భీకరమైనటువంటి తుఫాని చంపేస్తుంది. క్లైమాక్స్ చాలా వైల్డ్గా ఉంటుంది. ఇక మ్యాక్స్ అందరి కళ్ళ నుంచి నెక్టార్ తీసి 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ దాన్ని డ్రింక్ చేసేలా చేసి వాళ్ళను అక్కడి నుంచి ఫ్రీ చేసి తన బ్రదర్ తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో రిటైర్మెంట్ హోమ్ చాప్టర్ కి తెరపడింది. కానీ మ్యాక్స్ ఫైటింగ్ ఇక్కడే కాదు, నిజం కోసం, న్యాయం కోసం ఇంకా జరగాల్సి ఉంది. మూవీ బాగుంది, కానీ క్లైమాక్స్ లో అసలు విషయం వెంటనే చెప్పేశారని అనిపించింది. ఇది 2025లో రిలీజ్ అయినటువంటి హోమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.